నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్షలకు ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి వేద గణిత శాస్త్రవేత్త, ప్రముఖ రుద్రాక్ష నిపుణులు డాక్టర్ ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. ఒక మంచి వేద పండితుడిని, వేదాలు నేర్చుకున్న వేద పండితుడిని, గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి జడ్జి గారి ముందు నిలబెట్టారు. అయ్యా, ఈయన దగ్గర అనవసరమైన డబ్బు చాలా దొరికింది, దీనికి లెక్క చెప్పట్లేదు, లెక్కలేని ధనం ఈయన దగ్గర ఉంది, ఆ డబ్బుకి లెక్క అడిగితే లెక్క చెప్పట్లేదు అని అడిగితే జడ్జి గారు అడుగుతారు, ఆ డబ్బు లెక్క లేకుండా అంత డబ్బు ఎలా ఉంది, అది సక్రమమైన సంపాదనేనా అని జడ్జి గారు అడిగారు. సక్రమము అక్రమము నాకు తెలియదు సార్, అది ఎలా వచ్చిందో చెబుతాను, ఇది అక్రమమో సక్రమమో మీరే చెప్పండి అంటే ఎలా వచ్చింది అంటాడు. ఎలా వచ్చింది అంటే, ఎవరో నేను సంధ్య వారుస్తుంటే ఒక దంపతులు, సాయంత్రం పూట సంధ్య వారుస్తూ ఉంటే ఒక దంపతులు సూసైడ్ చేసుకుందామని నదిలో దూకపోయారు. వాళ్ళని ఆపి ఇది మంచిది కాదు అని జీవితం గురించి తెలియజేసి, జీవితం యొక్క గొప్పతనం తెలియజేస్తే వాళ్ళకి అర్థమైంది. చాలాసేపు నేను వాళ్ళతో ఇబ్బంది పడ్డాను. అన్నీ అయిన తర్వాత వెళ్ళి తర్వాత కొంతకాలానికి వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొంత ధనం నాకు బహుమతిగా ఇచ్చారు. అందులో వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందుల్లో ఒకటి సంతానం లేకపోవడం, మిగిలిన ఇబ్బందులు. సరే, కొంత ధనం నాకు ఇచ్చారు. అప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాను. వాళ్ళకి సంతానం కలిగింది. మళ్ళీ కొంతకాలానికి నా దగ్గరికి వచ్చి మళ్ళీ కొంత పిల్లాన్ని తీసుకొచ్చి నాకు ఆశీర్వచనం తీసుకొని కొంత ధనం ఇచ్చారు. కొంత ధనం ఇచ్చిన తర్వాత ఈ మంచి వృద్ధిలోకి ప్రయోజకుడు అయి ఉండాలి ఈ కుర్రాడు అని చెప్పి దీవించాను. ఈ పిల్లాడు పెద్దవాడి ప్రయోజకుడు కావాలి అని దీవించాను. కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి పిల్లాడు ప్రయోజకుడు అయ్యాడు అని వాళ్ళ దగ్గర ఉన్న ధనంలో సగం ధనం నాకు ఇచ్చేశారు. ఆవిడన్నీ చాలా పెద్ద ప్రయోజకుడు అయ్యాడు చెప్పి ధనం నాకు ఇచ్చారు, సగం ధనం ఇచ్చాను. ఇది ఆ రకంగా వచ్చిన ధనం. ఇది సక్రమమైన అక్రమైందో నాకు తెలియదు. ఇంత ధనం ఇచ్చింది వాళ్లే, ఈ 3 ట్రిప్పుల్లో వాళ్ళు ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇది సక్రమం అక్రమం నాకు తెలియదయ్యా అని చెప్తే అప్పుడు జడ్జి అంటాడు, సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఆత్మహత్య చేసుకోకుండా జీవితం గొప్పతనం తెలియజేసి ఆ రోజు తను ఆపకపోతే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాళ్ళు, జీవితమే ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు కొంత ధనం ఇవ్వడం అది సమంజసమే. అది నేరపూరితమైనటువంటి ధనము కాదు, అది నేరపూరితమైనటువంటి ధనం కాదు, అది సక్రమమైనది. రెండోది, సంతానం కలగాలని దీవించిన తర్వాత సంతానం కలిగింది కాబట్టి వాళ్ళు ఆనందంలో కొంత ధనం తీసుకొచ్చి ఇచ్చారు, అది నేరపూరితమైనటువంటి ధనం కాదు. తర్వాత ప్రయోజకుడు కావాలని చెప్పి ఆశించి దీవించినప్పుడు, కోరుకొని దీవించినప్పుడు ప్రయోజకుడు అయిన తర్వాత మళ్ళీ ధనాన్ని తీసుకొని ఇవ్వడం, ఇది కూడా నేరం కాదు. సో ఈ రకంగా వచ్చిన ఈ డబ్బు ఇది నేరపూరితమైంది కాదు, ఇది సక్రమమైనదే అని జడ్జి చెప్తాడు. తీర్పు ఇచ్చేసిన తర్వాత అంతా అయిన తర్వాత అంటే ప్రయోజకుడు కూడా అయ్యాడు అనేది ఇచ్చారు. అంతా అయిపోయింది, తీర్పు చెప్పేశాడు జడ్జి. తీర్పు చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వెళుతూ ఉంటే, పెద్ద ఆయన వెళుతూ ఉంటే జడ్జి గారు అడుగుతారు, అయ్యా అంత ధనం ఇచ్చిన ఆ కోటీశ్వరుడు ఎవరు, ఆ గొప్ప వ్యక్తి ఎవరు స్వామి అని అడుగుతాడు. అని అడిగితే వాళ్ళెవరు అసలు అని అడిగితే అప్పుడు చెప్తాడు, మీ పేరెంట్సే అని. సో అంత ఉన్నతంగా అసలు చనిపోదామనుకున్న వాళ్ళు బతకడం, పిల్లలు కలగడం, తర్వాత ఈ సంతానం కలగడం, అతను వృద్ధిలోకి రావడం, ఇవన్నీ జరిగాయి. వృద్ధిలోకి వచ్చిన పిల్లాడు సో ఒక్కసారే తను బెంచ్ దిగి కాళ్ళకి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి ఇది చేసి. సో ఇక్కడ ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, గొప్ప వాళ్ళ ఆశీర్వచనం చాలా విలువైనది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ ఆశీర్వచనాన్ని గౌరవించండి. అలాగే ఎప్పుడైనా ఎవరినైనా పెద్దవాళ్ళని కలవగానే కొంతమంది అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, కొంతమంది నార్మల్గా అంటే ఏముందిలే అన్నట్టుగా స్థాయిని బట్టి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో పెద్దవాళ్ళ విషయంలో పొజిషన్లు, స్థాయిలు, డబ్బు ఇవన్నీ చూడాలా? ఇవన్నీ ఏం అవసరం లేదు.
వాళ్ళ ఆశీర్వచనమే అన్నిటికంటే గొప్పదనేది కథ చెప్తోంది. అలాగే చాలా మందికి అసలు రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అని ఒక సందేహం ఉంటుంది. అసలు ఎందుకు ధరించాలి అంటే మీరేం చెప్తారు? రుద్రాక్షలు ఒక దైవికమైన సంపద. అది ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలు మనతో. మనం దీని గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు సాయి పాలకొండ నుంచి. సాయి గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మీ మాట్లాడండి అమ్మా. హలో సాయి గారు మాట్లాడండి, వింటున్నారు. సాయి గారు సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. బాగున్నాను సార్. అదే సార్ నాది మే 2 89 డేట్ ఆఫ్ బర్త్ సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి సాయి గారు. మే 2 సార్. మే 2 2 మే. అవును సార్. సంవత్సరం 1989. 89. అవును సార్. సాయి గారు ఏం చేస్తున్నారు? సార్ నేను నాది ఫోటోగ్రఫీ సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసా? సార్ మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, తెలుసు సార్. ఎలా ఉంది ఫోటోగ్రఫీ? బాగుందా? ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది కృత్తికా నక్షత్రము, వృషభ రాశి. పిల్లలండి సాయి గారు? అవును సార్, ఇద్దరు పిల్లలు. రైట్. ఎలా ఉంది మీ ఫోటోగ్రఫీ? పర్లేదు సార్, కొంత అలా వెళ్తుంది. పర్లేదు సార్. చూడండి, దాన్ని అభివృద్ధి చేయడానికి చూడండి. సింపుల్ గా మీకు ఉపయోగపడే ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. 3 రుద్రాక్షల కలయిక. అది వచ్చిన తర్వాత అంటే మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఒక సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ వేసుకున్న తర్వాత మీకు అర్థమవుద్ది. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అంటే ఇది ఒక దైవికమైన సంపద. అది ఉంటే, దైవికమైన సంపద ఉంటే ఏమవుతుంది, మనం చేయలేని పని కొన్ని ఇలాంటి శక్తులు, పవర్స్, ఒక స్పిరిచువల్ పవర్, ఒక డివైన్ పవర్. అది ఎలా ఉంటుంది అంటే పాండవులు బలవంతులే, కానీ పాండవుల కంటే బలవంతులు కౌరవులు. వాళ్ళ సైన్యం పెద్దది, అటు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. అతిరథ మహారథులందరూ అటే ఉన్నారు, కానీ పాండవులే గెలిచారు. ఇప్పుడు కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు. అంతేకాకుండా మనకి దేవుడు మన వైపు ఉంటే ఏమవుతుంది అంటే, భగవంతుని అనుగ్రహం మనకుంటే ఏమవుతుందంటే, మన వైపు జాగ్రత్తగా కాపు కాయడమే కాదు, ఎదర వైపు నుంచి కూడా మనకి ఆపద ఏర్పడకుండా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఏం చేశాడు, విదురుడు అనేటువంటి వాడు అటుపక్కున్నాడు. అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా ఎదర వాళ్ళు కరెక్ట్ గా డ్రైవ్ చేయకపోయినా యాక్సిడెంట్ అవుతుంది. అందుకనే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం గొప్పవాళ్ళమే, ఇక్కడ పాండవులు గొప్పవాళ్లే, కానీ అటు నుంచి కూడా కంట్రోల్ చేయగలగడం. అందుకని ఎవరు ఏ పాత్రను పెట్టాడు అక్కడ, విదురుడు అనేటువంటి వాడిని పెట్టాడు. విదురుడు ఏం చేస్తుంటాడు, పాండవులకి ఏ కష్టం రాకుండా చూడడం. లక్క ఇల్లు కాలిపోతే అందులో ఇల్లు ఇదైపోతారని చెప్పేసి అది నేతితో ఇది చేశారు, లక్కతో కట్టారు. ఈ వివరాలన్నీ కూడా కృష్ణుడు అందజేస్తాడు ముందుగానే. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం టైంలో కూడా ఎవరు మాట్లాడకపోతే విదురుడు ఒక్కడే మాట్లాడతాడు. అందుకనే దుర్యోధనుడికి చాలా కోపం విదురుడు అంటే. ఇలాగ రకరకాల అంశాల మీద కోపం తెచ్చుకొని ఉండగా అప్పుడు విదురుడిని అందులోంచి సైడ్ చేయాలి. విదురుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే అంతటి శక్తివంతమైన వీరులు కౌరవుల్లో లేరని చెప్పాలి, అంత శక్తివంతమైన. తను కూడా కౌరవులకు అనుకూలంగా యుద్ధం చేస్తే పాండవులకు ప్రమాదం. తన దగ్గర ఉన్న ధనుస్సు కూడా చాలా విలువైంది, చాలా శక్తివంతమైంది. అందుకనే విదురుడు యుద్ధం చేయకుండా ముందు ఆపాలి. అందుకనే సంధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు, దుర్యోధనుడు విందుకు అన్ని ఏర్పాట్లు చేసినా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడు, విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడి ఇంటికి వెళ్తే అప్పుడు దుర్యోధన కోపం వస్తుంది. అప్పుడు అనవసరంగా దుర్యోధన నోరు పారేసుకోకు, రేపు యుద్ధం చేయడం మానేస్తాడు విదురుడు అని చెప్తాడు. అంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు
యుద్ధం చెయ్యకపోయినా వచ్చే నష్టం లేదు అంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న ధనుష్ని విరిచేసి నేను యుద్ధానికి రావట్లేదని విదురుడు చెప్తాడు. కృష్ణుడికి కావాల్సింది అదే. ఇటు ఈ పక్కన ఇటు చూసుకోవడం, ఆ పక్క అటు ప్రమాదం లేకుండా చూసుకోవడం, అటు బలమైన శక్తుల్ని బలహీన చేయడం, ఇటు బలహీనుల్ని ఇంకా బలవంతులుగా చేయడం. సో కాబట్టి భగవంతుడు అనేవాడు మన దైవికమైన సంపద మన దగ్గర ఉంటే మనకి తెలియని అనేక పనులు, మనం చెయ్యలేనివి, వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా మన ఇది సక్సెస్ రేట్ను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇవి దోహదపడతాయి. అందుకనే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటారు పెద్దవాళ్ళు. అవును అవును. కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఆలోచిస్తున్నారు అది చెప్పడానికి కూడా? అంటే చాలా వరకు కొంచెం ఒడిదుడుకులున్నాయి గురువు గారు. వెంకటేశ్వర గారు సార్ మీ ఏజ్ ఎంత? డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాది. ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఏజీ 48 ఉంది సార్. ఈ సుమారు 50 సంవత్సరాల వయసులో మీ జీవితంలో మీ తెలుసు గాని, మీకు డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఒడిదుడుకులు లేని వాళ్ళని ఎవరినైనా చూసారా? ఎవరు లేదు సార్. దాన్ని భూతద్దంలో చూడడం మానేయండి. సమస్యని ఎదుర్కోవడానికి ఉన్న అవకాశాలు ఏమిటో అన్వేషించండి. ప్రతిదానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందు ఉగాది ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త టార్గెట్స్ పెట్టుకొని అవి ఎలా సాధించాలి. మన ధర్మంలో కూడా ఇప్పుడు ఉగాది గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఒడిదుడుకు గురించి చెప్తాను. జీవితం అలాగే ఉంటుంది, అలాగే ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే ఉండాలి. ఇప్పుడు ఉగాదిలో ముఖ్యమైనది ఏమిటి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో షడ్రుచోపేతమైన భోజనం, 6 రుచులు కలిగి ఉండడం. తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, వగరం ఉంటుంది, చేదు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఈ 6 రుచులు షడ్రుచులు కలిసినదే పచ్చడి. షడ్రుచు ఆ రోజు ఎందుకు తినిపిస్తారంటే ప్రారంభం రోజు. ఎందుకు తినిపిస్తారంటే జీవితంలో ఇవన్నీ ఉంటాయి. నీకు ఇష్టమైంది అని చెప్పేసి, నీకు ఇష్టమైందని చెప్పేసి బూరెలు రోజు వండి పెడితే తినలేవు. సో అంటే చీకటి తెలిస్తేనే వెలుగు ఎంజాయ్ చేయగలుగుతాం. 24 గంటలు తీసుకెళ్లి ఎండలో పెట్టినా, 24 గంటలు వెలుగులో కూర్చోబెట్టినా బాగోదు. సో ఇది ఉండాలి, అది ఉండాలి. జీవితం అందం తెలియాలి అన్నా, దాని మాధుర్యం తెలియాలి అన్నా, చేదు గురించి తెలిస్తే తీపి తెలుస్తుంది. కాబట్టి ఈ రెండూ ఉంటాయి. ఏమీ ఆందోళన పడక్కర్లేదు. మంచి జీవితంలోకి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. ఒకే ఒక్క చిన్న కాంబినేషన్ చెప్తాను మీకు ఉపయోగపడేది. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, లక్ష్మీ స్వరూపము, గణపతి స్వరూపము, రుద్రస్వరూపము. వీలైతే 3 వేయండి, కుదరకపోతే ఏదన్నా 1 వేయండి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్తో కొత్త సంవత్సరం అడుగు పెట్టండి. మరో కాలర్ ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు రామకృష్ణారెడ్డి గారు కొంచెం గట్టిగా చెప్పండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. నమస్తే స్వామి. మా బాబు పేరు సమరసింహారెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/5/2020. 22/5/2020. 2004 సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి సమరసింహారెడ్డి? అవునండి. ఏం చేస్తున్నాడండి తను? చదువుకుంటున్నాండి. ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చేస్తుందండి. ఇది తదియా శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఇది మిథున రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 13 ముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా 13 అంటే 13. ఇది అది కుదరకపోతే 12 అంటే 12 ముఖాలు. 12 ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రెండిట్లో ఏదైనా 1 వేయండి చాలు. ఆల్ ది బెస్ట్.
మీరు అన్నారు ఇంతకు ముందు అంటే నకిలీలు చాలా ఉంటాయి కానీ కనుక్కొనటం ఎలా, వేసుకున్న కూడా కొంతమంది అంటే కొంచెం పాజిటివ్గా ఉంటుందేమో అని ఆశిస్తుంటారు, అలా జరగపోయేటప్పటికి కూడా నకిలీలు తెలుసుకోవడం ఎలా, అసలు ఇది ఒక $1 బిలియన్ క్వశ్చన్ అనమాట. సాధ్యం, దీనికి ఆన్సర్ సాధ్యం కాని ప్రశ్న. ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది, పెరిగిపోతుంది. అవి చైనాలో రకరకాలుగా నకిలీ రుద్రాక్షలు తయారు చేస్తున్నారు, ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా. సో ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసం ఉంటుంది. ఇవాళ మహామహులకే అది ఎలా నకిలీ చేశారో తెలియని స్థాయికి అంత గొప్పగా టెక్నాలజీ డెవలప్ అయితే వాడేసుకుంటున్నారు టెక్నాలజీని. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని తప్పు పట్టడం కాదు, అవగాహన ఉండకపోవచ్చు వాళ్ళకి. మనమే కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు కరెక్ట్, వాళ్ళ వేష భాషలను చూసి తీసుకోవాలా లేకపోతే ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర తీసుకోవాలా, అది మనమే నిర్ణయించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మోసపోతాం. వాళ్ళ మాటలకో వాళ్ళ వేషానికో భాషకో ఇదైతే మన బలహీనతలే పెట్టుబడిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. అంటే ఐన్స్టీన్ ఏం చెప్తాడు అంటే, ఒక చేప చెట్టు ఎక్కమంటే అది ఎక్కలేకపోతే అసమర్థురాలుగా తీసుకోవద్దు, తన పని ఈదడం. నీటిలో ఈదితే అది దాని సామర్థ్యం చూపించమంటే నీటిలో ఈదినప్పుడు చూపిస్తుంది. చెట్టు ఎక్కమంటే ఎక్కలేకపోతే అసమర్థులు. సో ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అది అడగాలి, ఎవరి దగ్గర ఏమి తీసుకోవాలో అది తీసుకోవాలి. లేకపోతే తప్పు మనం చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళని నిందించక్కర్లేదు. గతంలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఏది, ఒక మెడికల్ షాప్కి వెళ్తే, ఒక ఫార్మసీకి వెళ్తే ఒక పిల్లాడు ఉంటాడు, కుర్రాడు. అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి నాకు అనారోగ్యంగా ఉంది, ఏమిటో అనారోగ్యం చెబితే ఆ పిల్లాడు మందులు ఇస్తాడు. ఇది పొద్దున్న వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది రాత్రి వేసుకో, తగ్గిపోతుంది. ఇది కరెక్ట్ కాదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ ఏమో. సో కదా, కాబట్టి ఎవరి దగ్గర ఏది అడగాలో అది చేస్తే బాగుంటుంది. నకిలీలు చాలా ఎక్కువ ఉంటాయి, 199 నకిలీలు. మనం జాగ్రత్త పడకపోతే మోసపోతాం. అంతే. రైట్. రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణారెడ్డి గారు, మాట్లాడారు. రామకృష్ణారెడ్డి గారు. శ్రీధర్ గారు, శ్రీధర్ మల్కాజ్గిరి నుంచి ఉన్నారు. శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు. సార్, గుడ్ మార్నింగ్ అండి గురువు గారు. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు ఏం చేస్తున్నారు? సాయిబాబా, మా అబ్బాయి శ్రీధర్, ఆయన కోసం కావాలండి. సాయిబాబు గారు, శ్రీధర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 29 జూలై 1977 అండి. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అబ్బాయిలు. ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు? అతనికి ఒక అమ్మాయి. ఈ అబ్బాయి శుక్రవారం పుట్టినట్టు మీకు తెలుసా అండి? అండి, శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. అలాగే అది పున్నమి రోజు అని తెలుసా? పున్నమి రోజు శ్రీధర్ పుట్టింది. పున్నమి, మకర రాశి, శుక్రవారం. ఏం చేస్తున్నారండి అబ్బాయి? ఎంతమంది పిల్లలు? బిజినెస్ చేస్తున్నాడండి. ఎంతమంది పిల్లలు ఈ అబ్బాయికి? వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పంపింగ్ హౌసెస్ ఉంటాయి, అక్కడ దాంతో బిజినెస్ చేస్తాడు. వెరీ నైస్, వెరీ నైస్. ఒక కాంబినేషన్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్ తనకు అవకాశం ఉంటే ఈ 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఈ 3 ఇచ్చి చూడండి. 11, 7, 1. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. తర్వాత 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒక్కటి వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. హన్మకొండ నుంచి మరో కాలర్ నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి నారాయణ గారు. నారాయణ గారు, ఓం నమ శివాయ. ఉత్సాహంగా ఉండండి, కొత్త సంవత్సరం వస్తుంది. 1964 చెప్పాలి మీరు. ఇప్పుడు కొద్దిగా నాకు పని మంచిగా ఉంటలేదు, పని బాగానే చేస్తున్నా గానీ లాభాలు రావడం లేదు. ఏం పని చేస్తారు మీరు? గురించి తెలుసుకుంటామని. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది భూమి? 5 ఎకరాలు ఉంది. మంచిగా చేస్తున్నారా? అది కాకుండా కౌలుకి ఏమైనా చేస్తున్నారా? ఈ 5 ఎకరాలు లేదండి, అదే కౌలు, అదే చేస్తాను. ఇంకా 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 3, 2 మీ సొంతం 2, ఇది 3 ఎకరాల కౌలు. బాగుందా? మంచిగా చేస్తున్నారా? మంచిగానే చేస్తున్నా. వ్యవసాయం బాగుందా? పిల్లలు మీకు?
పిల్లలు 3 కొడుకులు 1 బిడ్డ అండి. రైట్, 3 కొడుకులు 1 బిడ్డ, 4 రైట్. మీకు వ్యవసాయంలో సహాయం చేస్తారా పిల్లలు? వ్యవసాయం ముందు చేశారు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉంటాను సార్. మీరు ఒక్కళ్ళే చేస్తారు వ్యవసాయం? నేను ఒక్కనే వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం తేలికైపోయింది ఇప్పుడు పిల్లలకి, అసలు సరిపోవట్లేదు నగరానికి వెళ్ళి. సరే, ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది వచ్చిన తర్వాత మంచి ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తారు. ఆల్ ది బెస్ట్. మనం అలాగే కొంతమందిని చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల వింటూ ఉంటాం, దేనికైనా సమబుద్ధి ఉండాలంటారు, కొట్లాడడానికైనా స్నేహం చేయడానికైనా దేనికైనా కూడా. సో ఎందుకు అలా అంటూ ఉంటారు? ఏదైనా ఇప్పుడు లేకపోతే ఎవరైనా ఒకళ్ళు కింద స్థాయిలో ఉండి ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉంటే ఇద్దరికి ఇబ్బంది. ఇద్దరు మింగిల్ అవ్వలేరు, ఇద్దరితో పనులు ఒకే విధంగా కలిసి ప్రయాణం చేయలేరు. సముజ్జీలు కాకపోతే ఎక్కడో దగ్గర తేడా వస్తుంటుంది. అందుకనే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ స్థాయి ఏంటో చెప్తాం. నీ శత్రువులు ఎవరో చెప్పు, నీ బలం ఏమిటో చెప్తాం. సో అలా అలాగే తెలుసుకొని చేస్తారు. అలాగే రాముడు ఏం చేస్తాడు, రాముడు వచ్చి వాళ్ళని చంపుతాడన్నప్పుడు సుగ్రీవుడు నమ్మడు. నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు వచ్చి మా అన్నకి సమఫలుడువో కాదో నిన్ను ఎలా నమ్మాలి? ఏదో విల్లంబులు చేతితో పట్టుకొచ్చావు, మునిలాగున్నావు, రాజులాగేమో బాణాలు పట్టుకున్నావు, ఎటు ఇటు కాకుండా ఉన్నావు. నిన్ను చూసి నేను ఎలాగ నమ్మి, మా అన్నతో సంగతి నీకు తెలియదు, తేడా వస్తే నన్ను కడుపు లేపేస్తాడు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, అసలే దాక్కుని బతుకుతున్నాను నేను ఈ ఋష్యశృంగ పర్వతం మీద, ఇక్కడికి రాలేడు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు వచ్చి ఆయన బయటకు పిలిస్తే నిన్ను కొట్టడం సంగతి పక్కన పెడితే నన్నైతే వదలడు. అయితే నేనేం చేయాలంటాడు, నువ్వు మా అన్నని కొట్టగల సామర్థ్యం ఉన్నవాడివని నాకు నిరూపించు. అంటే ఏం చేయాలి అంటాడు. ఇగో ఈ సాలవృక్షం ఉంది కదా, ఈ సాలవృక్షాన్ని మా అన్న రోజు దీంతో ఇది చేస్తాడు, ఆఖరికి దాన్ని పడేస్తాడు. ఇంకా సాలవృక్షాలు ఉన్నాయి చూసావా, ఈ సాలవృక్షాన్ని అంత పెద్ద సాలవృక్షాన్ని ఇంత సింపుల్ గా మా అన్న చేస్తాడు, నువ్వు చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు రాముడు బాణం ఎక్కుపెట్టి ఒకటి కాదు వరుసగా 7 సాలవృక్షాలు ఉంటే ఒక్క బాణంతో 7 పడేస్తాడు. అప్పుడు అమ్మో నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు శ్రీమన్నారాయణ అయ్యి ఉంటావు, లేకపోతే ఎవరికి ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు, ఇది అంత సింపుల్ గా కొట్టేశావు, ఎస్ రైట్, మా అన్నకు సరిపోతావు, ఇప్పుడు నేను ధైర్యంగా నీతో స్నేహం చేయవచ్చు. సో ఏదైనా అలా తెలుసుకొని చేస్తాను. మనం కూడా ఏదైనా చేసేటప్పుడు ఇది సాధ్యమా అసాధ్యమా, పాసిబిలిటీస్ ఫీజిబిలిటీస్, ఆ స్థాయి ప్రతిదీ అలాగే ఉండాలి. అలా లేకపోతే కష్టం, బ్యాలెన్స్ అవ్వదు. ప్రతి దాంట్లో అది చూసుకోవాల్సిందే, చూసుకున్నప్పుడే బాగుంటుంది అన్నిటికి కూడా. లేకపోతే ఇప్పుడు నిజంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మీ అన్నని పిలిచే వాళ్ళని అంటే వాళ్ళ సంగతి తెలుసు కదా, సామాన్యుడు కాదు. తను అడగడం సుగ్రీవుడు అడగడంలో తప్పు లేదు, ఏమో తన మాట మీద బేస్ అయితే ప్రాణం పోద్ది అక్కడ. వాళ్ళతో వ్యవహారం, ఇన్ని రోజులు నిజంగా వాళ్ళతో వ్యవహారం, దాక్కుని ఉన్నాడు, పిలిచి దాన్ని ఇచ్చుకున్నట్టుంటది. అలాగే ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారో చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళను, కానీ ఈ మధ్యకాలంలో గురువారం అంటే థర్స్డే ఎక్కడికో ఒకటికి సౌత్ ఇండియాలో, నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాను. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ కార్యాలయంలో ఉంటాను. నేను కొన్ని గంటలు మాత్రమే, మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. 2-3 గంటలు మించి నేను అక్కడ ఉండడానికి అవకాశం లేదు. మీరు 2-3 పేర్లు అక్కడ నోట్ చేయిస్తే నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 పేర్లు నమోదు చేస్తే అది సాధ్యం కాదు. నేను మిగిలిన రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషన్ నేను తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరు కార్యాలయానికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు ఉంచుతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా సౌత్ ఇండియాలో అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు ఎక్కడున్నా అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన
రేపు గురువారం నాడు కమింగ్ థర్స్డే విజయవాడలో నన్ను కలవాలనుకున్నా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం అంటే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అంటే ఒక్కటే డేట్ ఆఫ్ బర్త్ చూడాలి అని అంటూ ఉంటారు. అంటే చాలా మంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యామిలీలో ఒకేసారి చూపించుకోవచ్చు చాలా మందికి డౌట్ వాళ్ళు వస్తుంది, ఉంటారు. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తాను, ఏంటి రీజన్ దీనికి? ఇలా చెప్పడానికి రీజన్. సో రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నా. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంస్థాగత ఆలోచనలే ఉంటాయి. తర్వాత నేను ఎవరి దగ్గర కన్సల్టేషన్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏం పుచ్చుకోను. నా పెన్ను, నా పేపరు. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ నేను చూసి అనలైజ్ చేస్తాను. దానికి చాలా నేను మెంటల్గా చాలా ఇది చేయాల్సి వస్తుంది, చేస్తాను. అన్నీ అయిన తర్వాత ఇంకొకటి అడుగుతారు, అదే అయిన తర్వాత ఇంకొకటి అడుగుతారు, దాని తర్వాత పక్కింటి వాళ్ళది కూడా అడుగుతారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇది అవసరమా? ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నాడు కదా ఆయన, అన్నీ ఫ్రీయే. ఆయన పేపర్, ఆయన పెన్ను, ఏం తెలుసుకుంటే ఏం పోయి. సో నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. దీనికి ఎక్కడో దగ్గర ఒక సాచురేషన్, ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకనే నేను ఒకటే చూస్తే నిజంగా అవసరం ఉన్న దట్టు. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు అలా లోపల కూర్చొని కదలకుండా వరుస పెట్టి డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వెనక బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని ఎప్పుడు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇది రైట్. రుద్రాక్షలు ఎందుకు ధరించాలనే విషయం ఈరోజు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే సమఉజ్జీలుగా ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి అది క్లియర్గా చెప్పారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.